సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఎంత పుణ్యాత్మరాలివమ్మా, నీ వనవాసం ముగిసింది. ఏ జన్మలో బంగారు పువ్వులతో పూజ చేశావో తెలియదో, ఈ శ్రీరామనవమి రాత్రి 12 గంటల సమయంలో సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు తన కుటుంబంతో అంటే సీతమ్మతో, లక్ష్మణ స్వామితో, హనుమయ్యతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు బిడ్డ. ఇది నీ జీవితంలో నువ్వు మర్చిపోలేని ఒక సువర్ణ ఘడియలు, ఒక అద్భుతమైన సమయం. నీ తలరాత మారే సమయం, నీ విధిరాత మారే సమయం, నీ కష్టాలకు ముగింపు పలికే సమయం, నువ్వు కోరినవన్నీ కోరినట్టు జరిపించే సమయం. ఇలాంటి రోజు, ఇలాంటి గడియలు మళ్ళీ మళ్ళీ రావు బిడ్డ, వదులుకోకు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రభు చూపు నీ మీద పడింది. శ్రీరామచంద్రుడు ఒక్కడే వస్తాడా అంటే కాదు, తన కుటుంబ సమేతంగా నీ ఇంటికి రాబోతున్నాడు. ఎంత పుణ్యం చేసి ఉంటే, ఎంత అదృష్టం చేసి ఉంటే నీకు ఈ భాగ్యం దొరుకుతుంది, ఈ సౌభాగ్యం లభిస్తుంది. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శుభ యోగాన్ని వదులుకోవద్దు బిడ్డ. ఈ శ్రీరామనవమి నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు, నువ్వు అనుభవించిన వేదన, నువ్వు ఏదైతే వనవాసంలో జీవితం సాగించావో ఆ వనవాసంలో సాగించిన జీవితం నుంచి బయటపడతావు. నీ వనవాసం ఈ శ్రీరామనవమితో ముగిసిపోతోంది. ఇక ఆనందంగా పండగ చేసుకో బిడ్డ, కానీ వదులుకోకు. జాగ్రత్తగా విను. అసలు శ్రీరామచంద్ర ప్రభువు నీకు 6 విషయాలను చెప్పాలనుకుంటున్నాడు. ఈ నవమి లోపు కూడా నీ జీవితంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని అంటున్నాడు. అవేంటో అన్ని జాగ్రత్తగా విను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఇది మామూలు రోజు కాదు తల్లి. ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభువు శ్రీరామనవమి పర్వదినం వేళ గ్రహాల రాజు అయినటువంటి సూర్య భగవానుడి అంశతో జన్మించిన శ్రీరామచంద్రుని కృప వల్ల నీ జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. నీ ఊహకు కూడా అందవు. సాక్షాత్తు ఆ రాఘవేంద్రుడే నీ దరిద్రం పోగొట్టి అదృష్టాన్ని ప్రసాదించే ముందు నీకు కొన్ని రహస్య సంకేతాలను పంపుతాడు. ప్రకృతి సిద్ధంగానే నీ ఇంటికి వచ్చే అతిథిలో నీ మనసులో కలిగే దైవిక ఆలోచనల వెనుక ఉన్న ఆ 6 అద్భుతమైన సంకేతాలు ఏంటో ఈరోజు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే నా నోట పలికించబోతున్నాడు బిడ్డ. జాగ్రత్తగా విను. ఎందుకంటే సహజంగానే నువ్వు ఎంతో ధైర్యంతో ఉంటావు, ఆత్మవిశ్వాసంతో, ఎదుటి వారిని శాసించే గుణంతో ఉంటావు. ఎందుకని అంటే నీ జీవితం అనేది గౌరవం, అధికారం మరియు కీర్తి ప్రతిష్టలు నీకు చాలా ముఖ్యం. అయితే గత కొంతకాలంగా నువ్వు ప్రతి అడుగులోనూ, ప్రతి పరీక్ష మలుపులోనూ అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నావు. నీ మానసిక ఆందోళనను మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు కలగటం అనేది ఒక గొప్ప వరంగా భావించాలి తల్లి. రాముడు సూర్య వంశోద్భవుడు. దానివల్ల ఆయన ఆరాధ్య దైవం అయినటువంటి వంశ దైవం లాంటి వారు. కాబట్టి శ్రీరామనవమి లోపు నీ జీవితంలో అదృష్టం తలుపు తట్టబోయే ముందు ఆ శ్రీరామచంద్రుడు పంపే 6 రహస్యమైన సంకేతాలు ఏంటో ఇప్పుడు సుదీర్ఘంగా విని తెలుసుకోబెట్టా. ఈసారి శ్రీరామనవమికి నీ తలరాత మారబోతోంది. వెలుగులను ప్రసాదించే సూర్యదేవుడు, ఆ సూర్యదేవుడి అంశతో పుట్టినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు. ఇక నీ విషయానికి వస్తే ఒక పట్టుదల, ఒక దాన గుణము కలిగినటువంటి ఒక వ్యక్తివి. ఎలా అంటే ఒక్కసారి కోపం వచ్చింది, ఎక్కడైనా తప్పు జరిగింది, పొరపాటు జరిగిందంటే సింహంలాగా జూలు విదిలించి మరీ గర్జిస్తావు. అలా ఎప్పుడూ కూడా నీతి నిజాయితీ అని ఉంటావు. నీ ఆశయాలు ఎప్పుడు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు నీ శక్తిని కోల్పోయినట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆర్థికంగా కూడా, సామాజికంగా కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నావు కదా. నీ పనికి తగిన గుర్తింపు రాలేదు, నీ కష్టానికి తగిన డబ్బు రాలేదని, స్నేహితులే నీ వెన్నుపోటు పొడుస్తున్నారని
బాధపడుతూనే ఉన్న క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీకు వెలుగును చూపేవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు సత్యస్వరూపుడు, సూర్యవంశ ప్రదీపుడు. ఎప్పుడైతే నీ ఆత్మవిశ్వాసాన్ని విడవకుండా ధర్మంగా ఉంటావో అప్పుడు ఆ శ్రీరాముడి అనుగ్రహం నీపై ప్రసరిస్తుంది. ముఖ్యంగా ఈ శ్రీరామనవమిలోపు నీ జీవితంలో ఒక మహాద్భుతమైతే జరుగుతుంది బిడ్డ. దానికి సంకేతంగానే నీ చుట్టూ కొన్ని వాతావరణంలో వింతైన మార్పులు సంభవిస్తాయి, నిన్ను ఉక్కిరి విక్కిరి చేస్తాయి. అందులో మొదటి రహస్యం, మొదటి సంకేతం నీ కళకు సంబంధించింది. ఎందుకునంటే ఎప్పుడు కూడా భగవంతుడు నేరుగా వచ్చి మాట్లాడడు, కళల రూపంలో కూడా మాట్లాడతాడు. దైవిక కళలు ఎప్పుడూ కూడా ఊరికినే రావని గుర్తుంచుకో. అయితే నీకు రాబోయే రోజుల్లో నీ కళలో ప్రకాశించే సూర్యుడిని కానీ, అయోధ్యలోని మందిరాన్ని కానీ, లేదా విల్లు పట్టుకున్న రాముడిని గాని చూసినట్టయితే అది నీ కష్టాలు తీరబోతున్నాయని చెప్పటానికి రాముడు నీకు స్పష్టమైన సంకేతం పంపిస్తున్నాడు. ముఖ్యంగా కళ్ళలో ఎర్రటి గుర్రం కనిపిస్తే నీ వేగం పెరగబోతోందని, బంగారు రంగులో మెరిసే విగ్రహం కనిపించిన నీ అదృష్టం త్వరలోనే ప్రకాశించబోతోందని శ్రీరాముడు తెలియజేస్తున్నాడు బిడ్డ. సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటావు నువ్వు, కానీ ఇలాంటి కళలు వచ్చినప్పుడు నీలో ఒక తెలియని దివ్య శక్తి ప్రవేశించినట్లు అనుభూతి చెందుతావు. బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కళలు రావటం అంటే నీ జీవితంలో ఉన్న శత్రువుల బాధలు తొలగిపోయి నీకు మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందని అర్థం చేసుకో. శ్రీరాముడు కళలో కనిపించటం అంటే ధర్మం నీ వైపు ఉందని, ఇక నువ్వు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయని సాక్షాత్తు రామప్రభువు నీకు ఇస్తున్న హామీ. ఈ కళ కేవలం భ్రమ కాదు, ఇది నీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు. తెల్లటి ఏనుగు కానీ, తెల్లటి గుర్రం మీద కూర్చున్న వీరుడు కానీ కలలో కనిపిస్తే నీకు రాజయోగం పట్టబోతోందని శ్రీరామచంద్ర ప్రభు చెబుతున్నాడు. పారే నదిలో స్నానం చేస్తున్నట్లు లేదా సూర్య నమస్కారం చేస్తున్నట్లు కల వస్తే నీ ఆరోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారబోతున్నావని. రెండవ సంకేతం, రహస్య సంకేతం, నీ మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత మరియు ఉత్సాహం. నువ్వు సహజంగానే ధైర్యం ఎక్కువ, మంచి చెడులు చెప్పే తత్వం ఎక్కువ, కానీ ఓటమి ఎదురైపోతే చాలా కుంగిపోతావు. అయితే అదృష్టం వరించే ముందు ఎటువంటి కారణం లేకుండానే నీ మనసు చాలా చురుగ్గా మారిపోతుంది. పాత బాధలన్నీ మర్చిపోయి కొత్త పనుల మీద శ్రద్ధ పెరిగిపోతుంది. నీకే ఆశ్చర్యం అయిపోతుంది. లోపల ఏదో తెలియని ధైర్యం, ఒక రకమైన విజయోత్సాహం ఆవరిస్తుంది. ఈ మార్పు అనేది శ్రీరాముడు నీ హృదయంలో ధైర్యాన్ని నింపినప్పుడు మాత్రమే కలిగే అనుభూతి. ఈ అనుభూతి, ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది బిడ్డ? ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో అంతటి అదృష్టం నీకు దక్కుతోంది. ఎప్పుడైతే నీ మనసులోని భయం తగ్గి ఆశాభావం చోటు చేసుకుంటుందో అప్పుడు నీ నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వటం మొదలు పెడతాయి. దీనివల్ల నువ్వు ఉద్యోగ వ్యాపారాల్లో మళ్ళీ పుంజుకుంటావు. ఈ మానసిక మార్పును నువ్వు గమనిస్తే ఖచ్చితంగా శ్రీరామనవమిలోపు నీకు ఒక గొప్ప అవకాశం అందుతుందని నువ్వు నమ్ము. నువ్వు పడుతున్నటువంటి ఆ టెన్షన్లో అకస్మాత్తుగా మాయమైపోయి ఒక రకమైన నిశ్చలత్వం నీలో కనిపిస్తుంది. ఎదుటివారు నిన్ను రెచ్చగొట్టినా కూడా నువ్వు కోపించుకోకుండా నవ్వుతూ సమాధానం ఇస్తావు. ఈ సంయమనం సాక్షాత్తు శ్రీరాముడి గుణం. ఈ మార్పు నీలో వచ్చింది అంటే నువ్వు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావు. శ్రీరామచంద్ర ప్రభువు చూపు నీ మీద పడింది అని అర్థం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బుద్ధి ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం నీ జీవితంలోని చీకట్లను పారద్రోలేస్తుంది. మూడవ సంకేతం చాలా ఆసక్తికరమైనది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా శ్రీరామచంద్ర ప్రభువు ఒక సంకేతం రూపంలోనూ, ఒక కళ రూపంలోనూ నీకు రాబోతున్నటువంటి శుభవార్తల్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ అది దైవనామస్మరణకు సంబంధించినది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా అనుకోకుండా సూర్య భగవానుడికి లేదా శ్రీరాముడికి సంబంధించిన విషయాలు నీ ముందుకు వస్తాయి. ఉదాహరణకు, నువ్వు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆదిత్య హృదయం వినబడటం, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి నీకు ప్రసాదం ఇవ్వటం, లేదా ఎక్కడో టీవీ చూస్తున్నప్పుడు రామాయణ ఘట్టాలు కనిపించటం పదే పదే జరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా దైవ సంకల్పమే. సాక్షాత్ శ్రీరాముడే గుర్తు చేస్తున్నాడు, నా రక్షణ నీకు ఉంది అని. ఇలాంటి సమయంలో నీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఎందుకంటే శ్రీరాముడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక శబ్ద సంకేతం. రామనామానికి ఉన్న శక్తి నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని హరించేస్తుంది బిడ్డ. నీ మీద ఉన్న అపవాదులు అకస్మాత్తుగా తొలగిపోయి నీకు మంచి పేరు రావటం కూడా ఈ సంకేతంలో భాగమే.
నువ్వు పని చేసే చోట కానీ, ప్రయాణాల్లో కానీ ఎవరైనా జై శ్రీరామ్ అనటం లేదా రామనామ భజనలు నీ చెవిన పడటం ఇది కాకతాళీయం కాదు. నీ దౌర్భాగ్యం తీరిపోయే సమయంని ఆ శ్రీరామచంద్రుడు ఇస్తున్న సందేశం. ఈ సమయంలో నువ్వు కూడా రామనామాన్ని స్మరించటం, దీనివల్ల నీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు విపరీతంగా ఉన్నాయి. విపరీతంగా ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది. శత్రువుల కుతంత్రాలు పటాపంచలైపోతాయి. 4వ సంకేతం బిడ్డ. అయితే ఇక్కడ పదవీ లాభం లేదా కోల్పోయిన గౌరవం తిరిగి రావటం. నువ్వు ఏదైతే గతంలో కోల్పోయావో, జార విడుచుకున్నావో, నీ చేతి నుంచి నీ నుండి దూరంగా వెళ్ళిపోయిందో అది మళ్ళీ నీ దగ్గరికి రాబోతోంది రెట్టింపై. గతంలో ఏదైనా కారణం వల్ల నీ స్థానాన్ని లేదా నీ పదవిని, నీ వ్యక్తిని, నీ గౌరవాన్ని ఏదైనా నువ్వు కోల్పోయి ఉంటే తిరిగి వచ్చే అవకాశం ఈ సమయంలో కలుగుతుంది. లేదా నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఆర్డర్ అకస్మాత్తుగా నీ చేతికి అందుతుంది. ఇలా పోయిన హోదా, పోయిన వస్తువు, పోయిన వ్యక్తి, పోయిన గౌరవం, పోయిన బంధం, పోయిన ఆరోగ్యం, పోయిన డబ్బు ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వచ్చేది ఈ అదృష్టకాలం అని నువ్వు అర్థం చేసుకో. అలా తిరిగి వచ్చే అదృష్టకాలం మొదలైపోయిందని చెప్పడానికి నీకు శ్రీరామచంద్రుడు ఇచ్చే సంకేతం. రాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు రాజ్యంలో ఎలాంటి సంబరాలు నెలకొన్నాయో నీ జీవితంలో కూడా కోల్పోయిన ఆధిపత్యం తిరిగి రాబోతుందని ఈ సంకేతం సూచిస్తోంది బిడ్డ. ఈ సంకేతం సూచిస్తోంది బిడ్డ. ఇది నీ భవిష్యత్తుకి, విజయానికి నాంది మాత్రమే. శ్రీరామనవమి లోపు ఇలాంటి ఘటనలు జరిగితే, శ్రీరామనవమి తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరిగితే నువ్వు చాలా అదృష్టవంతుడు అని గుర్తుపెట్టుకో. ఇక్కడ 10 మందిలో కూడా నీకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించటం, అవే లక్షణాలు మళ్ళీ నీకు ప్రాప్తిస్తాయి. నీ వద్ద పని చేసేవారు లేదా నీ కింద పని చేసేవారు నీకు విధేయులుగా మారుతారు. నీ మాటకు విలువ పెరుగుతుంది. నీ పై అధికారులు నీ మాట తీరును మెచ్చుకుంటారు. ఇవన్నీ శ్రీరాముడి కృప వల్ల కలిగే మార్పులే తల్లి. ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు మొదలై అవి పెద్ద మొత్తంలోకి మారిపోతాయి. 5వ రహస్యం తెలుసుకునే ముందు ఇక్కడ జాగ్రత్తగా మనసుని లగ్నం చేయి. ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుని తన కుటుంబ సమేతంగా ఒక్కసారి కళ్ళారా చూసుకొని మనసు నిండా నింపుకో. ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఒక్కసారి జై శ్రీరామ్ అంటూ తలుచుకొని పడుకో. ఖచ్చితంగా శ్రీరామచంద్ర ప్రభువు రాత్రి 12 గంటలకు నీకు కలలో దర్శనం ఇస్తాడు. నీ కష్టానికి దారి చూపిస్తాడు. దిక్కుతోచని స్థితిలో ఉంటే మార్గదర్శనం చేస్తాడు. భయపడుకు, నేనున్నాను అంటూ నీకు అభయహస్తం ఇస్తాడు. కావాలంటే ప్రయత్నించు బిడ్డ. స్ఫూర్తిగా రాత్రి పడుకునేటప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు రూపాన్ని ఊహించుకొని జై శ్రీరామ్ అంటూ పడుకో. జై రామ శ్రీరామ, జై రామ శ్రీరామ అనుకుంటూ పడుకో. రాత్రి 12 గంటలకి శ్రీరామచంద్ర ప్రభువు నీ కలలో నీకు దర్శనమిస్తాడు. ఇక 5వ సంకేతం పెద్దల నుండి ఆశీస్సులు అందటం లేదా ఒక గొప్ప వ్యక్తిని కలవటం. సాధారణంగా ఎవరికైనా మార్గదర్శనం చెయ్యాలని చూస్తూ ఉంటావు. కానీ శ్రీరాముడి అనుగ్రహం మొదలైనప్పుడు, నువ్వు చిక్కుల్లో ఉన్నప్పుడు నీకంటే అనుభవం ఉన్నవారు వచ్చి నీకు ఏదైనా సరైన సలహా ఇస్తారు బిడ్డ. అలాగే అకస్మాత్తుగా ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశం రావటం లేదా ఇంటికి అతిథిగా ఒక జ్ఞాని రావటం అయితే జరుగుతుంది. దాన్ని ఆ రాముడి ఆశీస్సుగా భావించు. నీ కష్టాలను చూసి ఆ శ్రీరాముడు నీకు మార్గనిర్దేశనం చెయ్యటానికి ఎవరో ఒకరిని పంపుతాడు. ఈ సమయంలో నీకు వచ్చే ఆలోచన కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నీ సమస్యలకు పరిష్కారాలు చాలా సులభంగా దొరుకుతాయి. నీ తండ్రి లేదా తండ్రి సమానులైన వ్యక్తుల నుండి నీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వం నుండి నీకు రావాల్సినటువంటి అనుమతులు లేదా పత్రాలు, సులభంగా పనులు జరగాల్సి ఉంటే అన్నీ అయిపోతాయి. ఏ పనులు చేస్తున్నా నీది ఆధిపత్యం అవుతుంది. ఇది నీకు అత్యంత అనుకూలమైన కాలం. నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరటానికి నీకు పై అధికారుల సహకారం అడగకుండానే లభిస్తుంది. ఒక అపరిచితుడు వచ్చి నీకు ఇచ్చే చిన్న సలహా కూడా నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. దైవ ప్రసాదం నీకు అందటం కూడా ఈ సంకేతంలో భాగమే. 6వ మరియు చివరి సంకేతం శుభ సూచకాలను చూడటం. నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించిన వారు కనిపించటం లేదా పండ్లు, కలసం పట్టుకుని వెళ్లేవారు ఎదురు రావటం చాలా మంచిది. మరీ ముఖ్యంగా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు సూర్యకిరణాలు నీ ముఖంపై నేరుగా ప్రసరించిన లేదా ఆకాశంలో సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు లాంటి ఆకారం కనిపించినా అది పరమాద్భుతం.
అలాగే నీ ఇంటి ముందుకు ఏదైనా పక్షులు వచ్చి సందడి చేయటం, ముఖ్యంగా నెమలి వంటి పక్షులు కనిపించటం చాలా శుభప్రదం. తులసి మొక్క అకస్మాత్తుగా చిగురించటం, ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావటం కూడా అదృష్టం పట్టబోయే ముందు కలిగే సంకేతాలే. నీ ఇంటి వాకిలి పసుపు రంగు పువ్వులు పూయటం లేదా అనుకోకుండా మంగళ వాయిద్యాలు వినపడటం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. నువ్వు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఆవు తన దూడకు పాలిస్తూ కనిపిస్తే ఆ పనిలో విజయం ఖాయమని రామప్రభు చెబుతున్నాడు బిడ్డ. ఆకాశంలో మేఘాలు వేళ్ల ఆకారంలో లేదా కిరీటం ఆకారంలో కనిపించటం నీకు రాజయోగ సూచిక. శ్రీరామచంద్ర ప్రభువు నుండి అందే సంకేతాలు, ఆదేశాలు కేవలం భావాలకే పరిమితం కావు, అవి నీ కళ్ళ ముందే సాక్షాత్కరిస్తాయి. సిద్ధంగా ఉండు. ముఖ్యంగా ఈ శ్రీరామనవమిలోపు నీ ఇంటి చుట్టూ సూర్యకాంతి ప్రకాశవంతంగా ఉన్నట్టు అనిపించినా, లేదా నీ కిటికీ దగ్గరికి వచ్చి పిచ్చుకలు సందడి చేస్తూ ఉన్నా అది శుభ సందేశంగా భావించు. ఎందుకంటే పక్షులు అంటే వార్తాహరుడుగా భావిస్తారు. శ్రీరామచంద్ర ప్రభువు నీకు వాటి ద్వారా వార్తలను పంపిస్తున్నాడు, సందేశాలను పంపిస్తున్నాడు. సాధారణంగా చాలా గంభీరంగా ఉంటావు, కానీ ఈ దైవిక సంకేతాలు నీ చెవిన పడినప్పుడు నీ మనసులో తెలియని ఉల్లాసం కలుగుతుంది. ఇది నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయని చెప్పటానికి రామప్రభువు నీకు ఇచ్చే సంకేతం. అలాగే ఆవు నీ ఇంటి ఆవరణలోకి వచ్చి నువ్వు పెట్టిన ఆహారాన్ని తీసుకుని వెళ్తుంటే అది శ్రీరామచంద్రుడు నీ భక్తిని అంగీకరిస్తున్నాడని అర్థం చేసుకో. సూర్యవంశ రాజులు ఆవులను పూజించేవారు, అందుకే ఆవు కూడా నీకు రాజయోగాన్ని సూచిస్తుంది. నీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించే కాలం ఆసన్నమైపోయిందని చెప్పటానికి ఈ మార్పులు ఒక నిదర్శనం బిడ్డ. నీ ఇంటి గుమ్మం దగ్గర పక్షులు గూడు కట్టుకోవటం లేదా పావురాలు వాలటం కూడా అదృష్ట చిహ్నాలే. ఇవన్నీ నీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిపోయేలా చేసి దైవిక శక్తి వస్తుంది అని చెప్పటానికి ఆధారాలు. ఇక అత్యంత ముఖ్యమైనది మరియు శక్తివంతమైన సంకేతం ఏంటంటే ఆదిత్యుని అనుగ్రహం. ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు నీకు తెలియకుండానే ఆ దిశగా నమస్కారం చెయ్యాలి అనిపించటం, లేదా నీ అరచేతులతో ఎవరికైనా సహాయం చెయ్యాలనే తపన కలగటం అత్యంత శుభప్రదమైన విషయం. సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉండదు, రాముడు ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖం ఉండదు. నీ మనసులో పవిత్రమైన ఆలోచనలు కలగటం అంటే నీలో ఉన్న దారిద్ర్యం లేదా పీడనం ఆ దైవశక్తి, రామశక్తి తొలగిస్తుందని అర్థం. నువ్వు సహజంగానే కొంత కోప స్వభావివి, కానీ మనసు శాంతంగా మారటం వల్ల నీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయే విజయం లభిస్తుంది. దీనిని చూసి గర్వపడకుండా స్వామివారే స్వయంగా వచ్చి నీ కష్టాలను హరించారని నువ్వు నమ్మాలి. ఈ సంకేతం నీకు లభిస్తే ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం నీపై పూర్తిగా ఉందని గుర్తించుకో. నువ్వు చేస్తున్న దాన ధర్మాలు నీ రాముడికి చేరుతున్నాయని అనుకో. నీలో ఈ మార్పు వచ్చిందని నువ్వు గ్రహించు. సాటి మనుషుల పట్ల నీలో కరుణ పెరగటం అనేది నీకు దైవత్వం వైపు అడుగులు వేస్తున్నావని చెప్పటానికి సాక్ష్యం. నీ తలరాతను మార్చే అద్భుతమైన సమయం బిడ్డ. మరో విశేషమైన సంకేతం నీ అంతరాత్మ నుండి కూడా వస్తుంది. ఈ ఏడాది శ్రీరామనవమి పండుగను గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా భక్తితో నిర్వహించాలని నీ మనసులో బలంగా అనిపిస్తుంటే అది నీ ఆలోచన మాత్రమే కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడి సంకల్పం. నీకు సాధారణంగా ఆత్మగౌరవం ఎక్కువ, కానీ ఏసారి కలిగే ఆ భక్తి తపన చాలా ముఖ్యమైనది. పదే పదే రాముడి రూపం గుర్తుకు రావటం లేదా గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి ఆశీస్సులు నీకు నేరుగా అందుతున్నట్లు అనిపించటం జరిగితే స్వామివారు నిన్ను అనుగ్రహించాలని ఆశిస్తున్నారని అర్థం. ఇది నీ కుటుంబానికి పట్టిన అదృష్టంగా భావించు బిడ్డ. సూర్యదేవుడి ఆశీస్సులు పొందిన నువ్వు రాముడి సేవలో తరించటం వల్ల వారి నీ జీవితంలో ఉన్న అపజయాలు తొలగిపోయి సూర్యప్రకాశం లాంటి విజయం లభిస్తుంది. నీ చేతుల మీదుగా పానకం, వడపప్పు పంపిణీ చెయ్యి, అందరికీ పంచిపెట్టు. శ్రీరామచంద్రుడు కృపకి నువ్వు అర్హురాలివి అవ్వు. రాముడి కళ్యాణానికి సహకరించటం వల్ల నీ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సంకేతాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి బిడ్డ. ప్రకృతి సిద్ధంగా ఇచ్చే మార్పులు మరియు నీ మనసులో కలిగే పవిత్రమైన ఆలోచన అన్నీ కూడా నువ్వు అదృష్టవంతుడివి కాబోతున్నావని చెప్పటానికి సహజ సిద్ధమైన పట్టుదలతో ఇలాంటి ఒక సంకేతాలు నీకు అందుతాయి. నువ్వు ఒక మంచి లక్ష్యంతో ముందడుగు వెయ్యి. ఎప్పుడైతే నువ్వు రాములు వారు పదే పదే గుర్తుకు వస్తారో నీకు ఆ సమయంలో ఆదిత్య హృదయం పఠించటం మొదలు పెడితే నీకున్న గ్రహ దోషాలన్నీ పటాపంచులవుతాయి.
ఆ శ్రీరామనవమిలోపు నీకు కలిగే ప్రతి అనుభూతి ఒక దైవిక సంకేతమే. రాముడు తన వంశస్థులను ఎప్పుడుగా ఒంటరిగా వదిలిపెట్టాడు బిడ్డ. అందులోనూ ధర్మాన్ని నమ్ముకున్న నిన్ను ఆయన కంటికి రెప్పలా కాపాడుతాడు. నీ ఇల్లు రామనామ జపంతో ప్రతిధ్వనిస్తుంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆరాధనకు సిద్ధమవు. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. విడిపోయిన కుటుంబాలు కలిసే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసే వారికి శుభవార్త అందుతుంది. ఇవన్నీ కూడా ఆ రాముడి ఆశీస్సుల వల్లే సాధ్యం తల్లి. నీ స్వభావం గురించి మరికొంత లోతుగా చర్చిస్తే ఇక్కడ నీ విషయం ఎలా ఉంటుంది అంటే అన్నీ కూడా నీకు ఎక్కువే ఉంటాయి. అందుకే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఒక తపన నీకు ఉంటుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటావు. గత కొంతకాలంగా సూర్యుడి బలం తగ్గడం లేదా ప్రతికూల పరిస్థితుల వల్ల నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండొచ్చు. అయితే ఈ శ్రీరామనవమి నీకు ఒక మలుపు కాబోతోంది. రాముడు ఎలాగైతే వనవాసం ముగించి వచ్చి అయోధ్యకు వెలుగును తెచ్చాడో నీకు కూడా సుదీర్ఘకాలం పడ్డ కష్టాలు ఇప్పుడు ప్రతిఫలం పొందబోతున్నావు. నువ్వు చేయాల్సిందల్లా ఈ సంకేతాలను గుర్తించి మరింత భక్తితో ఆ శ్రీరామచంద్ర ప్రభువుని ఆరాధించటం. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం లేదా రామరక్ష స్తోత్రం పఠించటం వల్ల నీకు తిరుగులేని విజయం లభిస్తుంది బిడ్డ. నీలోని కోపాన్ని తగ్గించుకొని ఓర్పుతో వ్యవహరిస్తే లోకం మొత్తం నీ పాదాక్రాంతమవుతుంది. ఈ అదృష్టం నీ దరి చేరాలి అంటే నువ్వు కూడా కొన్ని నియమాలు పాటించక తప్పదు. శ్రీరామనవమి వరకు సాధ్యమైనంత వరకు శాకాహారం తీసుకోబిడ్డ. ఎవరిని కించపరచకుండా మాట్లాడు. వీలైతే పేదలకు సహాయం చెయ్యి. ఇక సహజంగానే దానుగుణం ఎక్కువ. ఈ సమయంలో చేసే దానం నీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. నీ జాతకంలో ఉన్నటువంటి నీ విధిరాతిలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా శ్రీరాముడి కృప ఉంటే ఏదైనా కూడా తొలగించటం సాధ్యమే. ఇక్కడ నీ గర్వాన్ని పక్కన పెట్టి దైవ చింతనతో ముందుకు సాగితే ఈ ఏప్రిల్ నెలలో నువ్వు ఊహించిన విజయాలను అందుకుంటావు. నీ ఉద్యోగంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, తోబుట్టువుల్లో కానీ, ఇరుగు పొరుగు వాళ్లల్లో కానీ ఉన్నటువంటి మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ప్రతి ఒక్కటి కూడా సద్దుమణిగిపోతాయి. అంత ప్రేమగా ఉంటారు. దీర్ఘకాలికంగా పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీకు శాశ్వత విముక్తి లభిస్తుంది. నీ ఇంట్లో వారికి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఏవైనా నిన్ను ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నా అన్నీ కూడా తీరిపోతాయి. నీకు కోర్టు కేసులు ఏవైనా ఉన్నా అవి నీకు అనుకూలంగా వస్తాయి. పిల్లల్ని విదేశాలకు పంపాలన్నా, నువ్వు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా ఈ సమయంలో నా శ్రీరామచంద్ర ప్రభువుని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆరాధించు. రామనామ జపం చెయ్యి. రామనామ స్మరణ చేసుకో. నీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. రాముడి ఆశీస్సులు నీ మీద ఉంటాయి. సీతమ్మ వారి ఆశీస్సులు నీ మీద ఉంటాయి. హనుమయ్య వారి ఆశీస్సులు నీ మీద ఉంటాయి. నీ సాయి కృపా కటాక్షాలు నీ మీద ఉంటాయి. నీకు 1 లేదా 2 సంకేతాలు కనిపించిన ఆ రాముడి అనుగ్రహంపై నీపై మొదలైపోయిందని అర్థం చేసుకో. ఆత్మవిశ్వాసంతో ఉండు. నువ్వు పడ్డ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శ్రీరామనవమి రోజున కొత్త వెలుగులను నీ జీవితంలో నింపుతుందని నువ్వు నమ్ము. ఆ రాముడి ఆశీస్సులు, సూర్యదేవుడి అనుగ్రహం నీకు తోడై ఉంటే నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. నువ్వు కోరుకుంటున్న ప్రతి పని కూడా జరుగుతుంది. ఈ వివరాలను పదే పదే చదువుకోవటం వల్ల నీలో ధైర్యం పెరుగుతుంది. నమ్మకమే జీవితం. అపనమ్మకంతో ముందడుగు వెయ్యకు. నీ అదృష్టం నీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది. దాన్ని ఆహ్వానించడానికి నువ్వు సిద్ధపడు. ఎందుకంటే నీ లక్ష్యాల వైపు నువ్వు దూసుకుపోవాలి. రాముడు నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు. శ్రీరామనవమి నుండి నీ జీవితంలో దరిద్రం అనే మాటే వినిపించదు. కేవలం అదృష్టం మరియు విజయాలే నిన్ను వరిస్తాయి. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఎలాంటి పొరపాటు చెయ్యకు. శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు నీ మీద ఉన్నాయి. సాక్షాత్తు తన కుటుంబంతో సపరివార సమేతంగా నిన్ను ఆశీర్వదించడానికి శ్రీరామనవమి రోజు రాబోతున్నాడు బిడ్డ. జాగ్రత్తగా ఉండు, వదులుకోకు అంటూ ఈరోజు బాబా గారు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.